ప్రేక్షకులకి నమస్తే. 46 ఎకర్స్ వాళ్ళు మనకి పరిచయం చేస్తున్న ఇంకో కొత్త ప్రాజెక్టు యూ డోంట్ బిలీవ్ గచ్చిబౌలిలో ప్రైమ్ ఏరియాలో ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఫ్లాట్స్ చాలా అద్భుతంగా కట్టబోతున్నారు. అది కూడా చాలా తక్కువ ప్రైస్లో మనకు అమ్మబోతున్నారు. ఈ ఏరియాలో ఇంత తక్కువనా అని మీరు షాక్ అవుతారు. ఈ ముచ్చట్లని మనకు చెప్పేటందుకు సిఓ అండ్ ఎండి ఎవరైతే ఉన్నారో సంతోష్ కుమార్ గారు, ఆయనే నా ముందున్నారు. ఆయన నోటితోనే నేను అన్ని ముచ్చట్లు చెప్పిస్తా, మీరు వినండి. సార్ నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నా మేడం. సో మరి 46 ఎకర్స్ అనగానే మాకు ఒక నమ్మకం వచ్చేసింది మీ ల్యాండ్ చూసిన తర్వాత. అండ్ ఇప్పుడు ఇంకొక కొత్త ప్రాజెక్ట్, ఈ కొత్త ప్రాజెక్ట్ లో అపార్ట్మెంట్స్ అద్భుతంగా కడుతున్నారని, అండ్ నాకు వస్తుంటే ఏంది ఇక్కడుందా అని కొంతసేపు నేను చాలా తడబడ్డా అన్నట్టు. ఎందుకంటే అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ మధ్యలో ఉంది ఇది. నిజంగా చెప్పాలంటే చాలా దగ్గర, రైట్? విప్రో సెంటర్ ఎంతసేపు సార్ ఇక్కడికి? జస్ట్ ఒక 2 minutes. 2 minutes, నాట్ ఈవెన్ 2 minutes అనుకోండి. ఒకవేళ ట్రాఫిక్ లేదు జుర్రం అనుకోవచ్చు. సో అంత దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంది మీరు చెప్పారు ఫస్ట్? సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ ప్రాజెక్ట్ మొత్తం 22 acres ప్రాజెక్ట్. ఈ 22 acres ప్రాజెక్ట్ లో మనం మొత్తం 3 phases కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 6 acres, అరౌండ్ 600 units అనమాట. సో ఈ మొత్తం ప్రాజెక్ట్ మనం హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఆల్రెడీ ఫ్యామిలీ స్టే చేస్తున్నాయి. ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. సెకండ్ ప్రాజెక్ట్ 6.5 acres. ఇలా అప్రాక్సిమేట్ ఒక 1000 units ఉన్నాయి. 1000 units లో కూడా more than 70% సోల్డ్ అవుట్. ఇంకొక 300 units మాత్రమే ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ లో మనకు డిఫరెంట్ వేరియంట్స్ లైక్ 2 BHK, 3 BHK, 4 BHK యూనిట్స్ ఉన్నాయి. సో మరి దీంట్లో అంటే నేను విన్నది ఏంది అని అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి, ట్రిపుల్ ఉన్నాయి, 4 bedroom ఫ్లాట్ కూడా ఉంది. సో ఇందులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎంతకు వస్తుంది మాకు? సో అప్రాక్సిమేట్ డబుల్ బెడ్రూమ్ 1 crore లో వస్తుంది, ఇంక్లూడ్ ఆల్ ప్రైస్ అండ్ అమ్యూనిటీస్ అండ్ GST. సార్ అసలు నిజంగా ఇంక్లూడెడ్ GST, అమ్యూనిటీస్ ఇవన్నీ ట్రేడ్ కలుపుకొని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 1 కోటి రూపాయలకి అని అంటే మైండ్ బ్లోయింగ్. అసలు నిజంగా గచ్చిబౌలిలో ఈ రేట్కి వస్తుంది అన్న. మీరు హైదరాబాద్ లో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఇఫ్ యూ వాంట్ టు బై ఏ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ, అట్లీస్ట్ 2 BHK ఫ్లాట్ మీరు గేటెడ్ కమ్యూనిటీలో కొనాలంటే మినిమం 1 crore కంపల్సరీ, 3 BHK 1.5 crore కంపల్సరీ. సేమ్ అదే ప్రైస్ లో మనం గచ్చిబౌలి ప్రైమ్ లొకాలిటీలో సరౌండెడ్ బై IT టవర్స్ మధ్యలో విప్రో సర్కిల్ దగ్గర, ఒకవైపు ORR దగ్గరలో మనం కేవలం సేమ్ బడ్జెట్ లో 1 crore లో వీఆర్ గివింగ్ 2 BHK అండ్ 1.5 crore లో 3 BHK, అప్రాక్సిమేట్ 2 crores లో మనం 4 BHK కూడా మనం తీసుకోవచ్చు. వెరీ నైస్ సార్. అసలు అండ్ దీంట్లో ఎమ్యూనిటీస్ ఏముంటాయి, వాటికి ఏం సెపరేట్ చార్జెస్ ఉండవంటున్నారు మీరు? ఎట్లా? అన్ని చార్జెస్ ఉంటాయి, GST అండ్ అడిషనల్ అమ్యూనిటీస్ ఉంటాయి, అవన్నీ ఇంక్లూడ్ చేసి మేము ప్రైస్ చెప్తున్నాం. మొత్తం అన్ని కలుపుకొని చెప్తున్న ప్రైజే ఇది. అండ్ ఎట్లుండబోతుంది ప్రాజెక్ట్ చూడడానికి, లైక్ విత్ ది అమ్యూనిటీస్ అండ్ స్పేషియస్ గా ఇవన్నీ ముచ్చట్లు? ఈ మొత్తం ఫేజ్ 2 6.5 acres. దీంట్లో మనం 5 towers కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఈచ్ టవర్ కి మధ్యలో 60 feet మన గ్యాప్ ఉంటుంది. అండ్ అన్ని టవర్స్ మధ్యలో మనకు అమ్యూనిటీస్ బ్లాక్ ఉంటుంది. దీంట్లో ఈ మొత్తం అమ్యూనిటీస్ బ్లాక్ G+4 ఎక్స్క్లూజివ్ మనకు అమ్యూనిటీస్ ఉంటాయి. రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ తో సహా ఇండోర్ కిడ్స్ పూల్ ఉంటుంది, ప్లస్ అడల్ట్ పూల్స్ ఉంటాయి, ఇండోర్ గేమ్స్, ఇండోర్ అమ్యూనిటీస్ అన్ని ఉంటాయి. లైక్ బాంకెట్ హాల్స్, లేకపోతే మీకు ఇండోర్ జిమ్, యోగా హాల్, మెడిటేషన్ హాల్, సూపర్ మార్కెట్, ATM, అన్ని రకాల ఫెసిలిటీస్. ఈవెన్ మనం కమ్యూనిటీ నుంచి బయటకు వెళ్ళకుండా ఎవ్రీథింగ్ అప్రాక్సిమేట్ 50,000 ఎస్ఎఫ్టీ క్లబ్ ఓపెన్ టాప్ స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తున్నారు అని చెప్పేసి, లైక్ 5-star హోటల్లో ఉండేటువంటి ఒక రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ కూడా మనం ఈ అమ్యూనిటీస్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. వెరీ నైస్ అసలు నిజంగా. సో మరి ఈ ప్రాజెక్ట్ ని ఇప్పుడు మేము తీసుకోవాలనుకుంటే ఎప్పుడు వరకు మా చేతికి వస్తుండొచ్చు? అండ్ ఒకవేళ ఇప్పుడు కాకుండా ఇంకొంచెం కన్స్ట్రక్ట్ అయిన తర్వాత రేట్లు మారుతాయా, ఇంతే ఉంటాయా? సో ఇప్పుడున్న ప్రైస్ అయితే మీకు రీసెంట్ గా మీరు కోకాపేటలో ఎకరం 100 కోట్లు దాటిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రైస్ అన్ని మారిపోయినాయి. ఎవరు కూడా మినిమం ఒక 10,000, 12,000, 15,000 తక్కువ అమ్మట్లేదు. వీఆర్ ఛార్జింగ్ వెరీ కాంపిటేటివ్ ప్రైస్. SFT వచ్చేసి 9,800 rupees. ఇది మనం కార్పొరేట్ ఏరియా మీద ఛార్జ్ చేస్తున్నాం. వెరీ నైస్ కదా. ఇప్పుడు చూసినట్టయితే మచ్ డిఫరెన్స్ ఏంటంటే, మీరు హైదరాబాద్ ఎక్కడ మీరు ప్రాపర్టీ కొన్నా, సో ఈ 10,000 కానీ లేకపోతే 15,000 కానీ లేదా 8,000 కానీ SFT ఏదైతే ఉంటుందో దే విల్ ఛార్జ్ ఆన్ బిల్టప్ ఏరియా. అంటే మీరు ఎంత అపార్ట్మెంట్ అయితే కొంటారో అది ఇంక్లూడ్ కామన్ ఏరియాస్ కలుపుకొని దానికి ఛార్జ్ చేస్తాం. ఎక్స్క్లూజివ్ ఈ ప్రాజెక్ట్ లో ఏంటంటే వీఆర్ ఛార్జింగ్ ఆన్ కార్పొరేట్ ఏరియా. The price is very reasonable price. అంటే మీరు ఎంత ఏరియాకి పైసలు కడుతున్నారో అంత ఏరియా మీకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ రైట్. ఇప్పుడు అపార్ట్మెంట్ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తుంటాం మనము, కామన్ ఏరియా కూడా కలిపి పైసలు కట్టిస్తారు. బట్ మనకు వచ్చేది మాత్రం దానికన్నా తక్కువ, దట్ ఇస్ కార్పొరేట్ ఏరియా. అండ్ విచ్ ఈస్ ఎ రీజనబుల్ ఏరియా. మీరు కొంటున్నది ఏదైతే ప్రైస్ పెడుతున్నారో నాట్ ఇన్ అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్, ఇట్స్ ప్రైమ్ లొకాలిటీ ఆఫ్ హైదరాబాద్ విచ్ ఇస్ ఇన్ సెంటర్ ఆఫ్ ద గచ్చిబౌలి. సో సార్ టాకింగ్ అబౌట్ దిస్, నిజంగా చెప్పాలంటే అసలు దీని గురించి అసలు మాట్లాడే అవసరం లేదనిపిస్తుంది నాకు. బట్ జనాలకి ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడానికి నేను ఇందాక చెప్పినట్టుగా విప్రో సెంటర్ ఇక్కడ నుంచి 2 నిమిషాల దూరం. అండ్ ఏమేమి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఎలాంటి హాస్పిటల్స్ ఉన్నాయి, ఎలాంటి స్కూల్స్ ఉన్నాయి చుట్టుపక్కల, ఇది కూడా మీరు చెప్పరా ఒకసారి? సో మనం ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల చూసినట్టయితే చుట్టుపక్కల IT కంపెనీస్లో వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ గూగుల్ కంపెనీ అండ్ మైక్రోసాఫ్ట్
TCS, విప్రో సర్కిల్, ఇన్ఫోసిస్ అండ్ అమెజాన్ హెడ్ క్వార్టర్స్ ఇట్లా టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఉన్న ఐటీ కంపెనీస్ అన్నీ మన సైట్ చుట్టుపక్కలే ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకు మెయిన్ ORR అనేది జస్ట్ ఒక 1 కిలోమీటర్లో మనకి ORR ఉంది యాక్సెసిబిలిటీ. ఇవాళ సిటీలో మనకు ORR మెయిన్ రోడ్ అయింది. మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యాక్సెస్ చేయాలన్నా, సిటీలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంకి వెళ్ళాలన్నా ట్రాఫిక్ లేకుండా, సిగ్నల్ లేకుండా మనం ఈజీగా ట్రావెల్ చేసేది ORR అనమాట. సో అలాంటి ORR మనకు జస్ట్ సైట్ నుంచి ఓన్లీ 1 కిలోమీటర్లో ఉంది. నియరెస్ట్ మనకు రాయదుర్గ్ మెట్రో స్టేషన్ ఉంది అండ్ హైటెక్ సిటీ MMTS రైల్వే స్టేషన్ ఉంది. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ORR ఉంది. కేవలం 20-25 మినిట్స్లో మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యాక్సెస్ కూడా ఉంది. ఎస్ సార్, అసలు నిజంగా ఈ చుట్టుపక్కల ఉన్నాయి అన్ని అందరికీ తెలుసు, కానీ మన అపార్ట్మెంట్స్ ఏడు ఉన్నాయి అని చెప్పడానికి మళ్ళీ ఇవన్నీ ఒకసారి గుర్తు చేయాల్సి వస్తుంది. బట్ ఈవెన్ దో నేను లైక్ ఎట్లయితే కొనుక్కునే వాళ్ళు ఉంటారు, కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లాంటివి కావాలనుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే నేను ఏదైనా కొనాలనుకుంటే ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ అవుతున్నాయి, చాలా డెవలప్మెంట్ అవుతుంది, వేరే దానికి పోకుండా నేను వై షుడ్ ఐ ప్రిఫర్ ఓన్లీ మీ ప్రాజెక్ట్ అని అంటే మీరు చెప్పేది ఏంటి? ఎగ్జాక్ట్లీ, యాక్చువల్లీ ఇదే మెయిన్ ఇంపార్టెంట్. మంచి క్వశ్చన్ అడిగారు. సో ఇవాళ హైదరాబాద్లో ఎవరైనా అపార్ట్మెంట్ కొనాలంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ, లైఫ్ స్టైల్ మంచి కావాలనుకునే వాళ్ళందరికీ మినిమం ప్రైస్ ₹1,00,00,000 డబుల్ బెడ్రూమ్కి మినిమం అది ప్రైస్. అది ట్రిపుల్ బెడ్రూమ్ అంటే మినిమం 1.5 crore అవుతుంది. అది సిటీలో మీరు ఏ కార్నర్లోకి వెళ్ళి ఈవెన్ కుక్కట్పల్లి, మియాపూర్లో ఉన్న, కొంపల్లిలో ఉన్న ఇవాళ డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ప్రైస్ 1.5 crore ఉంది. అలాంటిది మీకు ఈ మన ప్రాజెక్ట్లో ప్రైమ్ లొకాలిటీలో ఒక గచ్చిబౌలిలో ఒక ఐటీ టవర్స్ మధ్యలో మీకు ఇదే ప్రైస్లో డబుల్ బెడ్రూమ్ ₹1,00,00,000, ట్రిపుల్ బెడ్రూమ్ 1.5 crore రావడం అనేది ఒక ఆలోచించాల్సిన విషయం. అండ్ రెండో పాయింట్ ఏం చెప్తారంటే, వేరే చోట మనకు సో ప్రైస్ అనేది మనకు బిల్టప్ ఏరియా మీద ఉంటుంది, టోటల్ కన్స్ట్రక్టెడ్ ఏరియా మీద. వేరీస్ మనం ఇక్కడ ఓన్లీ కార్పొరేట్ ఏరియా మీద ఛార్జ్ చేస్తున్నాం కాబట్టి ఎంతైతే మనం ఇల్లు మనం పర్చేజ్ చేస్తున్నామో ఎస్ఎఫ్టీ, అదే ఎస్ఎఫ్టీకి మనం డబుల్ పే చేస్తున్నాము. వేరే చోట మనం టోటల్ ఏరియాకి మనం ఎస్ఎఫ్టీ ప్రైస్ మనం పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఒక యూనిక్ ఫీచర్ ఈ ప్రాజెక్ట్లో. అండ్ థర్డ్ బెనిఫిట్ వచ్చేసి, మనం ఛార్జ్ చేస్తున్న ప్రైస్ ఏదైతుందో ఎస్ఎఫ్టీ ₹9,800 అనేది ఈ గచ్చిబౌలి ఏరియాలో మీకు ఇది చాలా రీజనబుల్ ప్రైస్. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్, ఎందుకంటే రీసెంట్గా ఒక ఎకరా ₹100 కోట్ల మనం అమ్ముడుపోయిందంటే ఈ చుట్టుపక్కల ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోండి. ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం ల్యాండ్ కొత్తగా పర్చేజ్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మాత్రం మినిమం ఎస్ఎఫ్టీ 15-20 వేలు అమ్మాల్సిందే. అలాంటిది మనం ఈ ప్రాజెక్ట్ ఎట్ ద ఇయర్ ఆఫ్ 2000 ల్యాండ్ పర్చేజ్ చేయడం వల్ల సో ఈ ప్రాజెక్ట్ ప్రైస్ కాస్ట్ తగ్గిపోతుంది. కాబట్టి మనం ఎస్ఎఫ్టీ ₹9,800 విచ్ ఇస్ రీజనబుల్ ప్రైస్ మనం ఛార్జ్ చేస్తున్నాం. అండ్ ఇదైతే ఒకటి మంచి పాయింట్ సార్. అంటే 2000లో మేము ఉన్నప్పటికీ ఇప్పుడు లాభం ఎక్కువ వస్తుంది కానీ ఇప్పుడున్న రేట్కి అమ్ముకోవచ్చు. బట్ అట్లా కాకుండా జనాలకి అందుబాటులో ఉండాలన్న ఒక మంచి ఆలోచనతోని మీరు చేసిన ఈ ఉపాయం ఏదైతే ఉందో, అప్పుడు మీరు కొన్నప్పుడు మీకు తక్కువ పడ్డది కాబట్టి ఇప్పుడు రోజులలో కూడా మనం తక్కువ అమ్ముదాము, చాలా మంది కొనుక్కుంటారని చెప్పేసి మీరు మంచి డెసిషన్. అండ్ ఇంకా మేజర్ బెనిఫిట్ ఏంటంటే, వేరీస్ ఎక్కడైనా అపార్ట్మెంట్ ఒక 5 acres లేకపోతే ఒక 6 acres లేకపోతే మ్యాక్స్ 10 acres ఉంటుంది. వేరీస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం 22 acres ప్రాజెక్ట్. దీంట్లో మనం ఫేజెస్ వైజ్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఫేజ్ 6 acres అరౌండ్ 600 యూనిట్స్ మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈవెన్ మోర్ దెన్ 500 పైన ఫ్యామిలీ స్టే చేస్తున్నారు. ఇప్పుడు ఫేజ్ 2 వచ్చేసి మనం లాంచ్ చేసిన 6.5 acres మోర్ దెన్ 1000 యూనిట్స్ ఉన్నాయి. ఇది అయిపోగా నెక్స్ట్ మనం ఫేజ్ 3 కూడా లాంచ్ చేస్తాం. ఈవెన్ ఫేజ్ 2 కూడా మోర్ దెన్ 70% సోల్డ్ అవుట్ అయింది. ఈ విధంగా మీరు ఫేజెస్ వైగా చూసుకుంటే మీకు మోర్ దెన్ 22 acres ప్రాజెక్ట్ అంటే మీరు కంపేర్ చేయొచ్చు. 2-3 acres ప్రాజెక్ట్లో ఇచ్చే అమ్యూనిటీస్ ఏ విధంగా ఉంటాయి, 22 acres ప్రాజెక్ట్లో ఇచ్చే అమ్యూనిటీస్ ఏ విధంగా ఉంటాయి. మీకు స్పేషియస్ రోడ్స్ కానీ, క్లబ్ హౌసెస్ కానీ, అమ్యూనిటీస్ కానీ, వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ కానీ, అన్ని రకాల ఫెసిలిటీస్ కానీ మీరు కంపేర్ చేయొచ్చు. మీరు హైదరాబాద్లో ఎక్కడ పర్చేజ్ చేసినా 2-3 ఎకరాల నుంచి 5 ఎకరాల కంటే ఎక్కువ లేవు ప్రాజెక్ట్స్. వేరీస్ మనం 22 acres అనేది సో మెగా గేటెడ్ కమ్యూనిటీ ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇన్ ద ప్రైమ్ లొకాలిటీ ఆఫ్ గచ్చిబౌలి అని చెప్పొచ్చు. అండ్ ఇంకా మేజర్ బెనిఫిట్ వచ్చేసి మనకి ఇది హై రైజ్ అపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనము G+22 ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. వేరీస్ 2 cellars మనం కార్ పార్కింగ్ ఇస్తూ G+22 ఫ్లోర్స్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అంటే మీకు గచ్చిబౌలి ORR పక్కన 22 ఫ్లోర్స్లో మీరు ఫ్లాట్లో మీరు ఒకసారి స్టే చేస్తే ఆ ఇమాజినేషన్ చూడండి. మీకు ఒక కిలోమీటర్ల వరకు మీకు ఒకవైపు గండిపేట చెరువు కానీ, ఉస్మాన్ సాగర్ లేక్ వ్యూ కానీ, ఆ ఫారెస్ట్ ఏరియా, విలేజ్ ఏరియా కానీ ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందో చూడొచ్చు మీరు. ఎందుకంటే ఈవెన్ సిటీలో మీకు ఎటు చూసినా కాంక్రీట్ జంగల్లో మీరు 5 ఫ్లోర్లు 10 ఫ్లోర్ల అపార్ట్మెంట్లో మీకు ఉండే వ్యూకి, అపియరెన్స్కి, లైఫ్ స్టైల్కి డబుల్ బెడ్రూమ్ కేవలం ₹1,00,00,000, ట్రిపుల్ బెడ్రూమ్ కేవలం 1,50,00,000 బడ్జెట్లో మనకు హైదరాబాద్లో ప్రైమ్ లొకాలిటీ అయినటువంటి గచ్చిబౌలి హార్ట్ ఆఫ్ ద సిటీలో మనము చుట్టుముట్టు ఐటీ టవర్స్ మధ్యలో ORRకి దగ్గరలో మనం ఈ ఫ్లాట్ని సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశం ఇది. ఇంకా పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్ నెంబర్కి కానీ, స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ కాల్ చేయండి. మా కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి ప్రాజెక్ట్ని పరిచయం చేసిండ్రు.
డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్ గురించి మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కింద నంబర్స్కి ఫోన్ చేయొచ్చు. అండ్ చాలా మంచి ప్రాజెక్ట్, ప్రైమ్ ఏరియాలో ఉన్న ప్రాజెక్ట్. అండ్ ఇక్కడున్న ల్యాండ్స్ రేట్కి, ఇక్కడున్న ఏదైతే అపార్ట్మెంట్స్లో ఎస్ఎఫ్టీ రేట్కి అసలు సంబంధం లేకుండా చాలా డిఫరెంట్గా మంచి కన్స్ట్రక్షన్ విత్ ఆల్ ది ఎమ్యూనిటీస్ అండ్ అన్ని ఫెసిలిటీస్ మీకు ఏమేం కావాలో దగ్గరలో అన్నీ ఉన్నాయి. హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కావచ్చు, అండ్ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ మధ్యలో ఉన్న ఈ ప్రాజెక్ట్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వండి ఈ కింద నంబర్స్కి.